దేవుళ్ళ కంటే పెద్ద స్థానంలో భయంకరమైన ఒక రాక్షసుడు ఉన్నాడు, మీకు తెలుసా? ఆయనే కీర్తిముఖుడు. ఆయన శివుడి యొక్క గణాల్లో ఒక గణాధిపతి. ఆయన శివుడు ధ్యానంలో ఉండగా రాహు శివుడి నెత్తి మీద ఉన్న చంద్రుడిని తినేశాడు, అంటే గ్రహణం చేశాడు. గ్రహణం చేస్తే శివుడికి చాలా కోపం వచ్చి ఆయన మూడో కన్ను తెరిస్తే మూడో కన్నులోంచి కీర్తిముఖుడు పుట్టాడు. కీర్తిముఖుడు రాహుని నేయడం కోసము ఆయన వెంటబెట్టాడు. ఆయన రాహు భయపడిపోయి వచ్చి శివుడి యొక్క కాళ్ళు పట్టుకుని రక్షించమని కోరితే శివుడు బోళాశంకరుడు రక్షించాడు. అయితే కీర్తిముఖుడు అన్నాడు, స్వామి నేను పూర్తిగా విపరీతమైన ఆకలితో ఉన్నాను, ఇప్పుడు నా సంగతి ఏంటని అడిగితే శివుడు ఏం చెప్పాడంటే నీ అంతరికి నిన్ను నువ్వే పూర్తిగా తినేసేయమన్నాడు. శివుడి యొక్క ఆజ్ఞ పాలిస్తూ శివుడి యొక్క పూర్తి శరీరాన్ని తన యొక్క పూర్తి ఆకారాన్ని తనే తినేశాడు. తినేసిన తర్వాత అప్పుడు శివుడు సంతుష్టపడి నీకు ఒక వరం ఇస్తున్నాను, ఎవరి ఇంటి గృహం పైన ద్వారబంధం మీద నీ ఫోటో కానీ నీకు సంబంధించిన ఆకారం కానీ ఉంటుందో అక్కడ రాహు ప్రవేశించలేడు, ఆ ఇల్లు సుఖ సంపదలతో ఉంటుందని చెప్పి ఆయన ఇచ్చాడు. ఇదే కీర్తిముఖుడు. ఈ కీర్తిముఖ ఆకారము ద్వారబంధం మీద పెడతారు. కానీ అదృష్టరత్న శాస్త్ర ప్రకారం ఏంటి, రాహు వచ్చిన తర్వాత తినేసే బాధ్యత కీర్తిముఖుడిది. కానీ అదృష్టరత్నం ఉన్న చోట రాహు వచ్చినా కూడా సంపదలను మాత్రమే తీసుకురాగలడు. అదృష్టరత్న దాంట్లో కంపల్సరీ చేయాలి, మీ శక్తి బుద్ధి తెలివి ఇచ్చేటట్లు చేసేది శుక్రశ్వేతరత్నం. శుక్రశ్వేతరత్నం విపరీతమైన ధన సంపదలు అప్పటికప్పుడే కలిగేటట్టు చేస్తుంది. మీ ఇంటికి శక్తిముఖుడు అవసరం లేదు, కీర్తిముఖుడు అవసరం లేదు. అదృష్టరత్నం ఉన్న చోట మీకు తెలియకుండానే అద్భుతమైన విజయాలు కలుగుతాయి. శుభం భూయాత్, శుభం భూయాత్.